హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగుమిత్రులకు స్వాగతం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అని చెప్పాలంటే ఎన్నో 10-11 సెషన్స్ తర్వాత ఈరోజు మార్కెట్ అంతకుముందు లాస్ట్ 10 సెషన్స్ తగ్గటమే కదా, కొద్ది తగ్గుతూ ఈరోజు కొంచెం చిన్న రికవరీ వచ్చింది. ఐ టెల్ యూ, దిస్ రికవరీ ఈజ్ నాట్ రియల్లీ ఏ గుడ్ రికవరీ. ఎందుకంటే 11 సెషన్స్ 10-11 సెషన్స్ తగ్గుతూ తగ్గుతూ వచ్చింది. ఓవర్సోల్డ్ జోన్కి వెళ్ళింది మార్కెట్. గాట్ ఇట్. సో ఓవర్సోల్డ్ జోన్కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ చిన్న రికవరీ వచ్చింది, స్మాల్ రిలీఫ్. ఈ స్మాల్ రిలీఫే ఎంతో ఇదిగా కనపడుతున్నది. ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండ్ వెరీ అట్రాక్టివ్. అయితే టారిఫ్ వారు జరుగుతున్న సందర్భంలో వచ్చింది కాబట్టి రికవరీ కొంచెం ఊరట కలిగిస్తున్నది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకని చెప్తున్నారండి అంటే, టారిఫ్ వారు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. చైనా, మెక్సికో, కెనడా ఈ మూడింటి మీద భయంకరంగా వేసేసారు ఆయన. అంటే యూరప్ మీద కూడా వేసినట్లే. అంటే వాళ్ళు ఏదో ఖాళీ కూర్చుంటారా? ఈయన టారిఫ్ ఇది వేసేస్తే వాళ్ళు ఏమో ఖాళీ కూర్చుంటారా? రిటాలియేషన్ తప్పదు. చైనా అయితే మామూలుగా ఏంటి ఈ సంగతి తేల్చుకుందాం రా, మామూలుగా వార్ చేస్తావా రా, వారు కావాలంటే వారు చేద్దాం, టారిఫ్ వార్ కావాలంటే టారిఫ్ వార్ చేద్దాం. నీకు టారిఫ్ వారా, ట్రేడ్ వారా, లేకపోతే ఎనీ అదర్ వారా, మేము రెడీ అంటున్నాడు. అండ్ వీల్ ఫైట్ టిల్ ది ఎండ్ అన్నాడు. అంటే అంతకన్నా స్ట్రాంగ్ వర్డెడ్ రియాక్షను ఎవరివ్వలా ఇప్పటి వరకు. అమెరికాతో అంత స్ట్రాంగ్ వర్డెడ్ లాంగ్వేజ్ ఉపయోగించిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. ఈవెన్ పుతిన్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ అగ్రెసివ్నెస్. రష్యానే అట్లాంటి లాంగ్వేజ్ వాడదు. ఇంకేం కావాలి? ఏ దాన్ని చూసుకుని అలా చెప్తున్నాడంటే, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని చెప్పడం అమెరికాకి వార్నింగ్. ఆ వార్నింగు మెక్సికో ఇచ్చింది ఆల్రెడీ, కెనడా దాదాపు ఇచ్చింది ఇండైరెక్ట్గా, యూరోప్ అయితే చెప్పక్కర్లేదు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆయనకి పాపం అర్థం కావటంలా. ఈజ్ మేకింగ్ ఏ మిస్టేక్. ఈజ్ మేకింగ్ ఏ గ్రేట్ మిస్టేక్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మరి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది ప్రస్తుతం అమెరికా. ఇంతకుముందు కూడా ట్రంప్ గారు ఉన్నప్పుడు అనుకున్నాం కదా, అందుకని భరించలేక ప్రజలు ఎవరైనా పర్లేదు నువ్వు తప్ప అన్నట్టు బిడెన్ గారికి వేశారు ఓటు. లేకపోతే అంత పెద్ద ఏజ్డ్ ముసలాయనకి ఓటు వేయాల్సిన అవసరం లేదు. అంటే నెగిటివ్ ఓటింగ్ చేశారు. ఆ తర్వాత ఇది మరీ ఘోరంగా ఉంది, ఇతను బాగోలేదు, వీళ్ళ పరిస్థితి బాగోలేదు, మళ్ళీ నెగిటివ్ ఓటింగ్ వేశారు. అప్పుడు ట్రంప్ స్థానంలో ఇంకెవరన్నా నిలబడినా వేసేసేస్తారు. ఇప్పుడు మా అమెరికన్ ఇది ఎట్లా ఉందంటే నెగిటివ్ ఓటింగ్ మోడ్లో ఉంది. పాపం వీడంటే వీడు కాదండి, వాడు కానీ వీడు. అదర్వైజు మీకు అమెరికన్ హిస్టరీ తీసుకున్నట్లయితే ఒకసారి గెలిచిన ప్రెసిడెంట్ రెండోసారి కూడా గెలుస్తాడు. క్లింటను, ఒబామా వీళ్ళందరూ చూడండి 2 సార్లు గెలిచారు మోస్ట్లీ. ఒకసారితోనే ఎవరు బయటికి రాలా, చాలా తక్కువ. అలాగా 2 టర్మ్స్ గెలవలసిన వాళ్ళు ఇప్పుడు 1 టర్మ్తోనే సరిపెట్టుకుంటున్నారు. అంటే ఏంటి? అన్ఫార్చునేట్. అమెరికాకి మంచి రోజులు కావు ఇవి అని అనిపిస్తున్నది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మనం పాలిటిక్స్కి వెళ్ళొద్దు. ఇప్పుడు జరిగిన మార్కెట్ గురించి మాట్లాడదాం. ఈరోజు మార్కెట్ విశేషం ఏంటంటే 22,300 డిసైసివ్గా క్రాస్ చేసింది. అసలు 22,300 దగ్గర రెసిస్టెన్స్ ఉంది గట్టిగా, అది క్రాస్ చేసింది సక్సెస్ఫుల్గా. అంటే డిసైసివ్గా ఏంటంటే షార్ట్ కవరింగ్ వచ్చింది ఈరోజు, బాగా ఓవర్సోల్డ్ జోన్కి వెళ్ళటం వల్ల. తర్వాత
వాలటైలిటీ ఇండెక్స్ కొద్దిగా తగ్గుతూ ఇవాళ 1.1% తగ్గింది, ఎక్కువేం తగ్గలేదు. 13.67లో ఉంది. ఇప్పుడు వాలటైలిటీ ఇండెక్స్ ఎంత ఉందంటే విక్స్ 13.67, డౌన్ బై 1.1%. ఓకే, అట్లీస్ట్ పాజిటివ్గా లేదు. అండ్ తర్వాత మీరు గమనించారో లేదో, ఈ మధ్యన క్రూడ్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. క్రూడ్ ఈజ్ ఇన్ బేర్ జోన్. గోల్డ్ ఏమో బుల్లిష్ జోన్లో ఉంటే క్రూడ్ ఏమో బేరిష్ జోన్లో ఉంది. బిలో 70, ఆల్మోస్ట్ బిలో $70 క్రూడ్ దొరుకుతున్నది. ఇది ఇంకా తగ్గి ఏ 60-65 రేంజ్కి వచ్చిందనుకోండి, రాకపోవచ్చు. ఏ 65-64 రేంజ్కి వచ్చిందనుకోండి, మనకి వీటన్నిటితో పనే లేదు. విల్ బి గుడ్ బెనిఫిషియరీ, మేజర్ బెనిఫిషియరీ. మన ఇంపోర్ట్ బిల్లు తగ్గుతుంది. తర్వాత డాలర్ కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది. డాలర్ మరీ అగ్రెసివ్గా వెళ్ళిపోవటం లేదు, బిలో 87. తర్వాత అమెరికన్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయని నేను చెప్పను, కానీ అమెరికన్ మార్కెట్స్ ఆర్ టెరిబ్లీ డౌన్. అమెరికన్ వాళ్ళకి అర్థమవుతున్నది, వీడేదో పిచ్చి పనులు చేస్తున్నాడు, దీని ప్రభావం అడ్వర్స్గా ఉంటుంది అమెరికా మీద అనేది వాళ్ళకి అర్థమైంది. అమెరికన్స్కి అర్థమైంది. అమెరికన్ మార్కెట్స్ ఆర్ డౌన్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఆర్ అప్, వెరీ బుల్లిష్. ఏషియన్ మార్కెట్స్ ఆర్ సమ్వాట్ మిక్స్డ్, అంత బ్యాడ్ ఏం కాదు. అయితే బాగా పెరిగినందువల్ల సివియర్ కరెక్షన్కి గురవుతున్నది ఇండియన్ మార్కెట్. ముఖ్యంగా ఎఫ్ఐఐస్ సెల్లింగ్ చాలా బీభత్సంగా ఉంది. ఈరోజు కూడా ఎఫ్ఐఐస్ 2,900 కోట్లు అమ్మారండి. ఎఫ్ఐఐస్ సోల్డ్ 2,900 కోట్లు. డిఐఎస్ బాట్ మామూలే, చెప్పక్కల, వాళ్ళ మీద కొద్దిగా ఎక్కువ ఉంటారు కదా వీళ్ళు. 3,000 చిల్లర, 3,300 ఎంతో, 3,370 కోట్లు సుమారుగా, అప్రాక్సిమేట్గా తీసుకోండి. వీళ్ళు కొన్నారు, వాళ్ళు అమ్మారు. అంటే వీళ్ళు అమ్ముతూనే ఉన్నారు. నిన్న అమ్మారు, ఆ మాటకు వస్తే ఎఫ్ఐఎస్ నిన్న కూడా అమ్మారు. అమ్మటం విషయంలో ఏమీ వెనకాడటం లేదు. మరి ఈరోజు వీళ్ళు అమ్మారు, వాళ్ళు కొన్నారు, ఎప్పుడులాగానే ఉంది. కానీ ఈరోజు ఏంటి జరిగిందంటే చాలా వింతగా జరిగింది. ఎట్లా అంటే స్మాల్ క్యాప్ 2.8% అప్, స్మాల్ క్యాప్ 2.8% అప్, మిడ్ క్యాప్ కూడా దగ్గర 2% పెరిగింది. ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే పెరిగింది కాబట్టి రేపటి నుంచి రికవరీ అయిపోతుందని నేను చెప్పడం కాదు. అట్లా ఎప్పుడు కూడా ఆ అజంప్షన్ తీసుకోకూడదు. ఒకరోజు పెరిగితే రేపు 2 రోజులు పెరిగినా ఇంకా ఇక్కడి నుంచి రికవరీ వచ్చేస్తుంది, అయిపోయింది ఇంకా అని చెప్పి గబగబా పదండి అది మిస్ అయిపోతాం, ఇది మిస్ అయిపోతాం, అది కొనేద్దాం అనే టెండెన్సీ పనికిరాదు. అట్లా చేయకూడదు. నేను ఐ డోంట్ అడ్వైజ్ దట్ వే. అలర్ట్గా ఉండాలి, వాచ్ చేయాలి. ఇది ముఖ్యంగా ఈ మార్కెట్ ఇవాళ రికవరీ, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇంకా స్పెషల్ ఫీచర్ ఏంటంటే అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చూస్తే ఆహా అనిపిస్తుంది. ఏంటంటే 2,326 షేర్లు పెరిగితే, 2,321 షేర్ పెరిగితే ఎన్ని షేర్లు తగ్గాయో తెలుసండి? 326 షేర్లు తగ్గాయి. అంటే తగ్గిన షేర్లు ఇవి, పెరిగిన షేర్లు ఇవి. ఆ నిష్పత్తి మీరు లెక్కేయండి. 2,300 షేర్లు పెరిగితే 300 షేర్లు మాత్రమే తగ్గాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని షేర్లు రికవర్ అయ్యాయి ఈరోజు. ఏవో ఎక్సెప్షనల్గా 300 షేర్లు మాత్రం తగ్గాయి. అంటే బ్రాడ్ బేస్డ్ రికవరీ ఇది. ఈ బ్రాడ్ బేస్డ్ రికవరీ కొంచెం ఆశాజనకంగా ఉంది అంతేగాని దీని నుంచి ఇన్ఫరెన్సెస్ డ్రా చేయకండి. ఇక్కడి నుంచి రికవరీ వచ్చేస్తుంది, పెరిగిపోతుంది అన్నారు రావు గారు అని ఇంటర్ప్రిటేషన్ తీసుకోకండి. ఇది ఈ మేరకు ఆశాజనకంగా ఉంది అంతే. ఆప్టిమిస్టిక్గా ఉండటానికి పనికొస్తుంది. తర్వాత బ్రెంట్ క్రూడ్ తగ్గుతూ ఉంది కదా, బిలో $70కి వచ్చింది. అదే ఒకటి ఆశాజనకంగా ఉంది, ఇంతకు మించి ప్రత్యేకించి కాదు. ఇంకొకటి ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోండి, మార్కెట్కి దీనికి సంబంధించింది కాదు. మరి ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు, ఎన్ఎస్సి వాళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎక్స్పైరీ డేట్ని లాస్ట్ థర్స్డేస్ ఉంటాయి, వీక్లీ కానీ మంత్లీ కానీ థర్స్డే. మంత్ ఎండ్కి మంత్లీ ఎక్స్పైరీ ఏమో లాస్ట్ థర్స్డే ఆఫ్ ది మంత్ ఉంటుంది, ఆ నెలలో ఆఖరి థర్స్డే. ఆ థర్స్డే సెలవు అయితే బుధవారానికి క్లోజ్ చేస్తారు, ముందు ఒకరోజు ముందుగా. బుధవారం కూడా సెలవు అయితే మంగళవారానికి క్లోజ్ చేస్తారు. అదర్వైజ్ లాస్ట్ థర్స్డేకి ఉంటుంది సెటిల్మెంట్. బట్ ఇప్పుడు మండే చేశారు. వీక్లీ సెటిల్మెంట్ కూడా అంతే, వీక్లీ సెటిల్మెంట్ కూడా మండే. సో ఇది ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారట, అంతకుమించి ప్రత్యేకించి ఏం లేదు. అయితే నిఫ్టీ ఒకసారి నిఫ్టీ దర్శనం చేసుకుందాం ఒకసారి. ఎట్లా ఉంది నిఫ్టీ, ఎలా ఉంది అనేది కొంచెం ఐడియా వస్తుంది. ఒకసారి చూడండి. గోపురం లాగా ఎట్లా పెరిగి ఎట్లా వచ్చిందో చూడండి. ఇది వన్ ఇయర్ చార్టు. ఇది టాప్, ఇది పీక్ 26,200 పీక్. ఈ పీక్ నుంచి ఎక్కడి వరకు వచ్చింది? 22,000కి వచ్చింది కదా. ఈరోజు కొద్దిగా రికవర్ అయింది. అయితే నేనైతే ఈరోజు రికవరీ కంటిన్యూ అవుతుందా అంటే, రేపు చూసారా, ఇది దీని స్టోరీ. తర్వాత బ్యాంక్ నిఫ్టీ స్టోరీ ఏంటి? ట్రిపుల్ బాటమ్. పాపం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వచ్చింది అక్కడికి. 48,000కి 3 సార్లు వచ్చింది. ఇది 3వసారి రికవర్ అయింది. మామూలే చూడండి. బ్యాంక్ నిఫ్టీ మీకు షార్ట్లో కొద్దిలో చూపిస్తాను. 3 నెలలు దాంట్లో చూపిస్తాను, ఎందుకంటే ఈ 3 నెలల్లోనే ఇన్నిసార్లు వచ్చింది. మూడు నెలల్లో చూడండి, ఇక్కడ లైన్ ఉంది, డ్రా చేసే ఉంది. ఆర్ఎస్ఐ లైను, ఆర్ఎస్ఐ కాదులేండి, ఇది ఆర్ఎస్ఐ లైన్. నేను డ్రా చేస్తాను, ప్రత్యేకించి డ్రా చేస్తాను. ఒకసారి చూడండి. ట్రిపుల్ బాటమ్, ఇది డబుల్ కూడా కాదు, ట్రిపుల్ బాటమ్. ఈ ట్రిపుల్ బాటము ఇక్కడ ఒకసారి 48,000 టచ్ చేసింది. అక్కడి నుంచి టచ్ చేసినప్పుడల్లా న్యాచురల్ కొద్దిగా బౌన్స్ అయింది. మళ్ళీ నిలదొక్కోలేక మళ్ళీ వచ్చేసింది వెంటనే 48,000కి. ఈసారి కొంచెం ఎక్కువగా పెరిగింది, బౌన్స్ అయింది బయట గట్టిగా. ఏది డిసైసివ్గా ఇక్కడి నుంచి రికవర్ అయిపోతుంది, పెరిగిపోతుంది అని అన్నట్టు అన్నంత భ్రమ కలిగించింది. ఇక్కడ మళ్ళీ ఫినిష్, మళ్ళీ వచ్చేసింది బ్యాక్ టు పెవిలియన్. ఏదో అమ్మగారింటికి వచ్చేసింది, అమ్మాయి ఆ పుట్టినింటికి వచ్చింది అన్నట్టు. పుట్టినిల్లు అయిపోయింది ఇది 48,000. ఇక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా రికవర్ అయింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇది కొద్దిగా రికవర్ అయింది. అంతే స్టోరీ, అంతే, అంతకుమించి ప్రత్యేకించి ఏం లేదు. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆప్షన్ చైన్ గురించి ఐ కెన్ షో, కానీ అక్కర్లేదు. ఆప్షన్ చైన్ గురించి చెప్తాను. రేపు సెటిల్మెంట్, వీక్లీ సెటిల్మెంట్ కదా, రేపటి వీక్లీ సెటిల్మెంట్లో ఆప్షన్ చైన్ పొజిషన్ ఏంటి? నిఫ్టీకి సంబంధించి ఇది 22,335 ఎంత ఉంది స్పాట్ ప్రైస్. అంటే నియరెస్ట్ 22,350 కదా. నియరెస్ట్ స్ట్రైక్ ప్రైస్ 22,350, 35 కదా. ఇక్కడ బోత్ సైడ్స్ తీసుకున్నట్లయితే ఇంప్లైడ్ వాలటైలిటీ సుమారుగా 17 ఉంది. కాంట్రాక్ట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. సెల్లర్ సైడు అంటే కాల్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా సెల్ సైడ్, పుట్ సైడ్ కొంత తక్కువ ఉన్నాయి, అంతే తప్ప ప్రీమియం కూడా ఈక్వల్గానే ఉంది. అంటే ప్రీమియం ఏదైనా ఒక పక్కన ఎక్కువ ఒక పక్కన తక్కువ అట్లా ఏం లేదు. ఎందుకని అట్లా అంటే మీకు ఇంప్లాయిడ్ వాలటైలిటీ అక్కడే
రెండు కూడా 17 దగ్గరే ఉన్నాయి. అంటే దీని ఇండికేషన్ ఏంటంటే 100, 150 ఎట్ ది మోస్ట్ 200 పాయింట్లు, 200 పాయింట్లు అటో ఇటో తప్ప అంతకని ఎక్కువ వేరీ అయ్యే అవకాశం లేదు, ఎక్కువ మూవ్ అయ్యే అవకాశం లేదు. అయితే ఏమండి, సడన్గా ఇవాళ లాగా సడన్గా రేపు కూడా ట్రెండ్ డే అయితే, రేపు కూడా షార్ట్ కవరింగ్కి వచ్చేస్తే అది ఎక్సెప్షన్. షార్ట్ కవరింగ్కి వస్తే అప్పర్ సైడే, అంతే కదా, అప్పుడు 22,500 రేంజ్ వరకు వెళ్ళొచ్చు. అక్కడ నిలుస్తుందా నిలవదా అని వేరే సంగతి, వెళ్ళొచ్చు. బట్ ఆ ప్రాబబిలిటీ, ఆ పాసిబిలిటీ తక్కువే. రేపు మార్కెట్లో పెద్ద మూమెంట్ ఉండకపోవచ్చు, సెటిల్మెంట్ కదా, ఇటువైపు అటువైపు బోత్ సైడ్స్ చక్కగా తినేస్తారు కూర్చొని, పంచపక్ష పరవాణాలు చేసినట్టుగా చేసేస్తారు. అట్లా అంటే ఏంటంటే పెద్దగా మూమెంటు నిఫ్టీలో రాకపోవచ్చు, ఇంక్లూడింగ్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు వస్తుంది, నిఫ్టీలోనే రాంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ సెటిల్మెంట్ కదా, వీక్లీ కాదు కదా. సో నిఫ్టీకి సంబంధించి పెద్ద మూమెంట్ ఉండకపోవచ్చు. దాని అర్థం ఏమిటంటే ఈ అవుట్ ది మనీ పుట్లు కాళ్ళు కొనుక్కుంటారు కదా, ఎట్ ది మనీ అవుట్ ది మనీ పుట్లు కాళ్ళు కొనుక్కున్న వాళ్ళ డబ్బులు చక్కగా లాగేసుకుంటారు, తినేస్తారు. వాళ్ళకి మంచి గ్రేట్ ఆపర్చునిటీ వీళ్ళకి, బిగ్ ప్లేయర్స్, ఆప్షన్ సెల్లర్స్కి వీక్లీ సెటిల్మెంట్లో చాలా బిగ్ ఆపర్చునిటీ. మంత్లీ కంటే కూడా వీక్లీలో బాగా సొమ్ము చేసుకుంటారు. కాబట్టి విజ్ఞత ఉన్నటువంటి ఆప్షన్ బయర్స్ ఆప్షన్ బయింగే చేస్తారు కొంతమంది, ఎందుకంటే తక్కువ డబ్బులతో చేస్తారు కదా. వాళ్ళు దే షుడ్ అండర్స్టాండ్ దిస్. అది అండర్స్టాండ్ చేసుకుంటే అవుట్ ది మనీ ఎట్ ది మనీ ఆప్షన్స్ కొనరు. ఎట్ ది మనీ అవుట్ ది మనీ ఆప్షన్స్ కొనటం అంటే అర్థం ఏంటంటే అది ఏమి మార్కెట్లో మూమెంట్ లేకపోయినా కానీ ఇది మనం కొన్నది తగ్గిపోతుంది, పడిపోతుంది, బికాజ్ కరిగిపోతుంది. ఎక్స్పైరీ రోజు కదా, పోతుంది. టోటల్ డికే తేటా టోటల్గా ఎంత ఉంటే అంత ప్రీమియం మొత్తం అంతా కరిగిపోతుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. సో రేపు పెద్ద మూమెంట్ ఉండదు అని చెప్తున్నది. ఎక్సెప్షన్ ఉంటే ఉండొచ్చు, బట్ జనరల్గా ఆ ఛాన్సెస్ లేవు, తక్కువ. అది మార్కెట్ గురించి. సో నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను కదా. వండర్ఫుల్ అండి. ఓకే, ఆల్ ద బెస్ట్, హ్యావ్ గ్రేట్ టైమ్, గ్రేట్ ఫన్. థ్యాంక్ యూ వెరీ మచ్.